కొంచెం బెటర్ గానే చూపించాడు ఓన్ రావత్ కన్నా. ఈ మూవీలో విఎఫ్ఎక్స్ పర్లేదు. ఒక సాంగ్ లో విఎఫ్ఎక్స్ సూపర్ ఉంటది భయ. ఆ సీన్ వేరే లెవెల్ ఉంటది భయ. అది విఎఫ్ఎక్స్ సూపర్ ఉంటది భయ. ఇంకొకటి అక్షయ్ కుమార్ విఎఫ్ఎక్స్ వెరీ సూపర్ భయ. దేవుణ్ణి చూసినట్టే ఉంటుంది భయ, వెరీ సూపర్. ఓవరాల్ గా విఎఫ్ఎక్స్ కి 5/3 ఇవ్వచ్చు. ఒక 2 వెళ్ళిపోతుంది ఎక్కడెక్కడో. కొంచెం సినిమా వచ్చేసి మామూలుగా సూపర్ భయ. ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీ అయితే కంపల్సరిగా చూడొచ్చు. దేవుని భక్తులు ఫ్యామిలీలు ఆంటీలు ఏడుస్తారు భయ. క్లైమాక్స్ లో కొంచెం ఆంటీలు చూసి ఏడవడం జరుగుతుంది భయ. హీరో 2 కళ్ళు దానం చేస్తాడు భయ. ఆ సీన్ కొంచెం లేడీస్ కి నచ్చుతుంది. మన మాస్ పబ్లిక్ అయితే ఓన్లీ ప్రభాస్ కోసం రావాలి, హీరోయిన్ కోసం రావాలి భయ. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ నడుము చూసి విష్ణు చిన్న నదిలో స్నానం చేసుకుంటూ వస్తుంది భయ. హీరోయిన్ సినిమా ఓవరాల్ గా మామూలుగా సూపర్ ఉంది భయ. అటు ఫ్లాప్ అని చెప్పలేము, ఇటు సూపర్ హిట్ అని కూడా చెప్పలేము. మామూలు సూపర్ భయ. ఇంకేమైనా డౌట్స్? ఒక మాట చెప్తా, అసలు నేను వచ్చింది ఒకటి అయింది ఒకటి. నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరే. నేను వచ్చిన తర్వాత ప్రభాస్ అన్న ముఖం చూసి వచ్చిన సినిమాకి. అందులో కట్టప్ప లేడు, బల్లాల దేవుడు లేడు, కాలకేయ లేడు. వీళ్ళు ఉంటే అసలు కట్టప్ప ఎగిరెగిరి కొడుతుంటే అది వేరే ఫైట్. అబ్బా గుండు పెట్టుకొని వేరే ఉంది. విఎఫ్ఎక్స్ వస్తాయని చెప్పి స్పెట్స్ కూడా ఇచ్చారు. స్పెట్స్ ఎక్స్ట్రా అమౌంట్ అంట. స్పెట్స్ కూడా పెట్టుకుని ఒక్క ఎఫెక్ట్ రాలేదు నాకైతే. కానీ ప్రభాస్ అన్న రావడంతో అసలు బాడీలో అసలు ఏదో ఫీలింగ్, అసలు చెప్పలేనంత ఫీలింగ్ వచ్చింది. లోపల గూస్ బంప్స్ నేను సరిగట్టుకోవాలి మళ్ళీ. ఇప్పుడు అట్లా ఉంది. ఆ దేవుని మీద అంత భక్తి వచ్చింది. అమాస నాడు సరిగట్టుకోతాయ్యా ఖచ్చితంగా. కానీ పబ్లిక్ ఎక్కువ వెళ్తా. ఈ సినిమా చూడాలంటే డిగ్రీ పీజీ అవసరం లేదు, ఎల్కేజీ యూకేజీ చాలు, ఈజీగా అర్థమవుతుంది. ఎలా అనిపించింది? కన్నప్ప ఒక ట్రూ స్టోరీని ఎలా చూపించాలి, ఎలా చూపిస్తారు. ఎందుకంటే ఆయన పుట్టిన నియర్ బై పల్లెల్లో పుట్టి పెరిగిన వాళ్ళం మేము. సో మాకు ఆయన రియల్ స్టోరీ ఏంటి అనేది క్లియర్గా తెలుసు. మా పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు మాకు. కాకపోతే ఎలా తీస్తారు అనే ఒక క్యూరియాసిటీ ఉండే. కాకపోతే దీంట్లో సినిమా స్టార్ట్ అయినప్పుడే చెప్పేశారు, కొన్ని కల్పితం యాడ్ చేసాం. రియల్ స్టోరీని మోటోగా తీసుకుని కొన్ని యాడ్ చేసి తీయడం జరిగింది. ఏవైతే వాళ్ళు యాడ్ చేశారో అవి చాలా బోరింగ్గా అనిపించింది. వాయిస్ ఓవర్స్ కానీ, యాక్టర్స్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్క చోట అబ్బా ఏంద్రా, ఎందుకు ఈ డైలాగ్స్, ఇంత ఓవర్ ఎలివేషన్ ఎందుకు, ఆ ఫైట్స్ ఎందుకు అనే ఫీలింగ్ నాకు అనిపించింది. బట్ ఎప్పుడైతే ప్రభాస్ గారి ఎంట్రీ స్టార్ట్ అవుతుందో సినిమాలో ప్రతి ఒక్క సీను ఎంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందంటే ఆ సినిమాలో లీనమైపోతాం. అరే ఇది కదా రియల్ స్టోరీ, ఇది కదా మనం కావాల్సింది, ఒక ఆడియన్స్ కావాల్సింది అనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. నేనే త్రూఅవుట్ ఎంజాయ్ చేశాను. అక్కడి నుంచి మన విష్ణు గారి యాక్టింగ్ కానీ, మోహన్ బాబు గారి యాక్టింగ్ కానీ పీక్స్ అని చెప్పాలి. లాస్ట్ 25 to 30 minutes ఉంటుందన్న. శివభక్తుడు వెళ్తే బయటకు కూడా ఆయన హార్ట్ చప్పుడు కూడా వినపడుతుంది, శివయ్య శివయ్య అని. అంత ఆ ఫీలింగ్ నాకు అనిపించింది ఈ చూసిన తర్వాత. లాస్ట్లో ఓ డైలాగ్ చెప్తూ ఆయన ఉంటుంది, ఒక చిన్న సీన్ ఉంటుంది. దీంట్లో ఎక్కడో మిస్ అవుతుంది. మామూలుగా ఏనుగుకి, పాముకి అండ్ సాలిపురుకి చాలా పెద్ద రిలేషన్ ఉంటుంది శ్రీకాళహస్తికి. ఈ లాజిక్ మిస్ అవుతుంది ఎక్కడ అనుకున్నా. బట్ దాన్ని కూడా ఫుల్ఫిల్గా చూపించాడు. అది చాలా 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 సాటిస్ఫైడ్ నేనైతే. సో ఓవరాల్గా అయితే పర్లేదని నా ఫీలింగ్. ఆ ఫస్ట్ హాఫ్ లేకుండా సెకండ్ హాఫ్ మాత్రమే సినిమాగా తీసుంటే మాత్రం 1000 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోవాను అవసరం లేదు అనే ఫీలింగ్ నాది. సో మీరు చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.